ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శారీ పిన్ మేకింగ్ వీడియో. శారీ పిన్ మేకింగ్ సిరీస్ లాగా స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి 5 శారీ పిన్స్ మేకింగ్ వీడియోస్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ శారీ పిన్ మేకింగ్ వీడియో చూద్దాం. ఫస్ట్లీ శారీ పిన్ మేకింగ్ చేయడానికి కావాల్సినవన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నాను. థ్రెడ్స్, శారీ పిన్స్, గ్లూ, పెన్స్ అండ్ శారీ పిన్ మేకింగ్ చేయడం కదా, కానీ టజల్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? లాస్ట్ ఎండ్ వరకు వెయిట్ చేయండి. టజల్ ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమవుతుంది. టజల్ మేకింగ్ కావాలంటే నేను మన యూట్యూబ్లో చాలా వీడియోస్ పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ గ్లూ, హాఫ్ మూన్ షేప్ గ్రీన్ కలర్ మెటీరియల్ తీసుకున్నాను నేను. ఇప్పుడు గ్రీన్ కలర్ చేస్తున్నాను కాబట్టి నేను గ్రీన్ కలర్ శారీ పిన్ తీసుకున్నాను. ఎందుకంటే ఏదైనా తీసుకోవచ్చు, బట్ గ్రీన్ కలర్ సేమ్ బేస్ ఉంటే బాగుంటుందనేసి నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. అండ్ థ్రెడ్ కూడా గ్రీన్ కలర్. ఇది వచ్చేసి గ్రీన్ శారీ పైకి, సో గ్రీన్ కలర్ టజల్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్. ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ వచ్చేసి 20 స్ట్రైన్స్ చుట్టుకోవాలి. శారీ పిన్కే కాబట్టి సరిపోతుంది 20 స్ట్రైన్స్. అండ్ లెంత్ కూడా చాలా తక్కువ తీసుకోండి. నేను ఇప్పుడు చాలా తక్కువ లెంత్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మన బ్యాంగిల్ బాక్స్ వస్తుంది కదా, సేమ్ బాక్స్కే నేను 20 స్ట్రైన్స్ చుడుతున్నాను. సేమ్ ఈ బాక్స్కే, ఇక్కడ వచ్చిన బాక్స్కే నేను 20 స్ట్రైన్స్ ఆఫ్ థ్రెడ్ని చుట్టుకున్నాను. మీరు కూడా సేమ్ ఇలాగే చుట్టుకోండి. శారీ పిన్కి కరెక్ట్గా సరిపోతుంది, ఇంకా కొంచెం కూడా మిగులుతుంది. కరెక్ట్, ఒకవేళ బిగినర్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 20 స్ట్రైన్స్ ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసుకొని గ్లూ పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్టే అలా కట్ చేసి పక్కన పెడితే అది ఎట్టంటే అటు వెళ్ళిపోతుంది. సో గ్లూ పెట్టేస్తే ఎక్కడికి వెళ్ళకుండా అన్నీ స్టిక్ అయిపోతాయి. సో ఇది ఒక ప్రో టిప్. ఇలా పెట్టేసుకున్న తర్వాత శారీ పిన్కి అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి మిడిల్ నుంచి పెడుతుంటారు కదా, అలా అవసరం లేకుండా నేను మీకు నీట్ అండ్ క్లియర్గా ఒకసారి పెడితే లాస్ట్లోనే కట్ చేయాలి. అలా ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రో టిప్ ఏంటంటే కొంచెం బ్రాడ్గా లెంత్ ఉన్న శారీ పిన్ తీసుకోండి. అలా తీసుకుంటే ఇలా మేకింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టా కదా, సేమ్ అలాగే మీరు పెట్టేయండి. ఇప్పుడు అంతా స్టిక్ చేసిన తర్వాత ఇక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ అలాగే వెనక్కి టర్న్ చేయండి. థ్రెడ్స్ అన్నిటినీ స్ట్రాంగ్గా దాన్ని అతికిచ్చేసి గ్లూ తోటి బాగా దానికి గ్లూకి గట్టిగా స్టిక్ చేసి వెనక సైడ్ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా గ్లూ పెట్టేయండి. గ్లూ పెట్టేసి థ్రెడ్స్ అన్ని బ్యాక్కి టర్న్ చేసి ఆ గ్లూకి అంతా స్టిక్ చేసేయండి. ఇప్పుడు కట్ చేయాల్సిన అవసరం ఉండదు. సేమ్ అలాగే మళ్ళీ ఫ్రంట్ సైడ్కి తీసుకొని వచ్చి గ్లూ పెట్టేసి ఆ స్ట్రైన్స్ అన్నీ అతికిచ్చేయాలి. ఇది ఈజీగా అతుకుంటుంది. సిల్క్ థ్రెడ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. సో కట్ చేసి మళ్ళీ పేస్ట్ చేసి డబల్ వర్క్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు. గ్లూ పెట్టేగానే ఎక్కడిదక్కడ ఎలా పెడితే అలా స్టిక్ అయిపోతుంది. సో ఇది మంచి బెనిఫిట్. సో కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా స్టిక్ చేయండి. బిగినర్స్ కూడా ఈజీగా ఉంటుంది. అదే కట్ చేయాలి అనుకుంటే చాలా కష్టం అవుతుంది. ఒకసారి పిన్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అందులో కష్టం అని కూడా ఫీల్ అవుతాము. ఇలా అయితే అసలు కట్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి అంత స్ట్రెయిన్ అనిపించదు చేసేటప్పుడు. ఫైనలీ మొత్తం ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో మొత్తం అలాగే అంతా చుట్టేయండి. ఒక 2 to 3 మినిట్స్లో మొత్తం బిగినర్స్కి కూడా అయిపోతుంది. ఇంకా ఏం అవసరం ఉండదు కట్ చేయడము. మొత్తం ఫ్రంట్కి బ్యాక్కి ర్యాప్ చేయడమే ఉంటుంది. ఇప్పుడు ఈ శారీ పైన వర్క్ చేయడానికి నేను హాఫ్ మూన్ గ్రీన్ కలర్ షేప్ గ్లాసీ మెటీరియల్ తీసుకున్నాను. అండ్ గోల్డ్ కలర్ సర్కిల్స్ తీసుకున్నాను, రౌండ్ సర్కిల్స్. కొంచెం బిగ్ సైజే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ నేను ఫింగర్తో పెట్టడానికి కొంచెం పెయిన్ అవుతుంది, అందులో స్ట్రెస్ అవుతామనేసి నేను పెన్ యూస్ చేస్తున్నాను. పెన్తో అయితే వర్క్ చాలా ఫాస్ట్ అవుతుంది. ఇలా గ్లూ పెట్టేసుకొని ఫస్ట్లో పెన్కి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. ఇప్పుడు నేను మొత్తం ఇప్పుడు ఎలా వర్క్ చేస్తానో శారీ పిన్ పైన నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్లీ ఒక రౌండ్ సర్కిల్ తీసుకుంటున్నాను. ఎలాగైతే పెడుతున్నానో అలాగే పెట్టండి. మొత్తం గ్లూ అంతా శారీ పిన్కి స్ట్రైట్గా పెట్టేసి తర్వాత మెటీరియల్ స్టిక్ చేస్తే అది గలీజ్గా ఉంటుంది. ఆరిపోయిన తర్వాత గ్లూ అనేది అలాగే కనపడుతూ ఉంటుంది కొంచెం. సో వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఇప్పుడు నేను ఎలాగైతే నీట్గా 1 by 1 ఎలాగ గ్లూ పెడుతూ స్టోన్ పెడుతూ ఎలాగైతే పెడుతున్నానో మీరు కూడా 1 by 1 అలాగే పేస్ట్ చేయండి.
అప్పుడే లుక్ అనేది చాలా బాగుంటుంది. అలా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి అలా కాకుండా మొత్తం ఒక గ్లూ అంతా ఒకేసారి పెట్టేసుకొని తర్వాత మెటీరియల్ అంతా స్టిక్ చేసుకుంటా వస్తే ఇప్పుడు వర్క్ ఫాస్ట్గా అయినట్టు ఉంటుంది. కానీ 2 to 3 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు శారీ పిన్ చూస్తే ఆ గ్లూ అంతా షైనింగ్గా అలాగే కనపడుతూ ఉంటుంది, గలీజ్గా కనపడుతుంది. అది డిఫరెంట్గా కనపడుతుంది అనమాట పక్కకి. ఇదేంటి ఏదో పడ్డట్టుంది అన్నట్టే కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగానే మీరు కూడా కొంచెం పేషెన్సీతో ఇలా 1 by 1 అనేది మీరు పెట్టేసుకోండి. దాని తర్వాత సేమ్ ఫుల్ హెవీ వర్క్ శారీ పిన్ అనమాట ఇది. మొత్తం శారీ పిన్ అంతా కూడా నేను సేమ్ మెటీరియల్ ఫుల్ వర్క్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే ఫుల్ వర్క్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా లుక్ అయితే ఇది. మొత్తం అంతా శారీ పిన్ అంతా పెట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ డ్రై చేయండి. ఆ వైట్ గ్లూ అంతా వెళ్ళిపోతుంది, డ్రై అయిపోతుంది. తర్వాత బాగుంటుంది చూడడానికి శారీ పిన్. ఇప్పుడు శారీ పిన్కి నేను టజల్ అటాచ్ చేస్తున్నాను కింద. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా అటాచ్ చేయాలో. ఫస్ట్ ఇలా టజల్కి థ్రెడ్ వేసుకోండి. థ్రెడ్ వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి శారీ పిన్కి పెట్టేసి ఫోల్డ్ చేసేయండి. రౌండ్స్ తిప్పేయండి. తిప్పేసి అక్కడే ముడేయండి. చాలా ఈజీ ప్రాసెస్. చూడ్డానికి కూడా లుక్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఒక టజల్ చేయండి, చాలా లుక్ హై ఎలివేట్ అవుతుంది. ముడి వేసుకోండి, నీట్గా కనపడుతుంది. సో ఇలాంటి శారీ పిన్స్ మీకు ఎవరైనా కావాలి అనుకుంటే ఇక్కడ నేను ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని బుక్ చేసుకోవచ్చు. బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్టెడ్. కలర్స్ అన్ని కస్టమైజేషన్ అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సింపుల్గా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేసేసుకోవడమే. అది ఎక్కడికి వెళ్ళదు, చాలా స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది. B7000 గ్లూ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో శారీ పిన్స్ అనేది ఇలా నీట్గా చేసేసుకోవచ్చు. నేను శారీ పిన్స్లో 5 శారీ పిన్ సిరీస్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇది ఫస్ట్ వీడియో అండ్ ఇంకా 4 వీడియోస్, డైలీ 1 వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.